హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం పిహెచ్పిలో ఆపరేటర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనం డేటా టైప్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ జావా కానీ వచ్చినట్టయితే మనకి ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్స్ అంటే ఏంటిది అనేది మనం తెలుసుకుందాం, ఓకేనా. మీన్స్ మనం తీసుకునే డేటా ఏ టైప్ అని రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. మనం తీసుకున్న డేటా అనేది ఇంటీజర్ టైపా ఆర్ క్యారెక్టర్ టైపా ఆర్ ఫ్లోట్ టైపా, సో ఇలా ఏ టైప్ అని చెప్పే టాపికే డేటా టైప్, ఓకేనా. సో ప్రీవియస్ క్లాస్లో నేను వేరియబుల్ అంటే ఏంటో చెప్పాను కదా. సో మనం వేరియబుల్లో ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూని నేను 10 అనే వాల్యూని నేను ఏలో స్టోర్ చేశాను. సో ఈ 10 అనేది ఏ టైపు, అది ఇంటీజర్ వాల్యూవా స్ట్రింగ్ వాల్యూవా అని చెప్పడానికి మనకి ఈ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో మనకి డేటా టైప్స్లో డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 3 కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి స్కేలార్ డేటా టైప్స్, సెకండ్ వన్ వచ్చేసి కంపౌండ్ డేటా టైప్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పెషల్ డేటా టైప్స్, ఓకేనా. సో మళ్ళీ స్కేలార్ డేటా టైప్స్లో మనకి మెయిన్గా ఏమేమి ఉంటాయి అంటే ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్, ఓకేనా. సో స్కేలార్ డేటా టైప్లో మనకి ఈ 4 ఉంటాయి. అండ్ నెక్స్ట్ కంపౌండ్ డేటా టైప్స్. కంపౌండ్ డేటా టైప్స్లో మనకి అరేస్ అండ్ ఆబ్జెక్ట్, సో ఈ 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అండ్ అలాగే స్పెషల్ డేటా టైప్స్లో మనకి నల్, రిసోర్స్ అని చెప్పి ఈ 2 డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో మనకి టోటల్గా పిహెచ్పిలో 8 డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. చూడండి, 4 + 4 ఇవి 2 కదా. సో టోటల్గా మనకి 8 డేటా టైప్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ 8 డేటా టైప్స్ని 3 డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇంటీజర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి అనేవి మనము 1 by 1 చూద్దాం, ఓకేనా. సో మనం ఎక్కువగా యూజ్ చేసే డేటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్, అండ్ అరేస్, ఆబ్జెక్ట్, నల్, ఓకేనా. రిసోర్స్ అనేది మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంటో చూద్దాం. నంబర్ని స్టోర్ చేయడానికి, న్యూమరికల్ వాల్యూస్ని లైక్ 1 2 3 అలా నంబర్స్ని స్టోర్ చేయడానికి మనకి ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. లైక్ ఓల్ నంబర్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ డేటా టైప్. ఇక్కడ చూడండి, అండ్ ఇంటీజర్ కెన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది పాజిటివ్ నెంబర్ అన్నా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ ఏదైనా కానీ ఇంటీజర్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూస్, అందుకే ఇక్కడ ఓల్ నంబర్స్ అని అన్నాము, ఓకేనా. సో అది వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి అని అంటే ప్రిసిషన్ వాల్యూస్ కోసం మనము ఈ ఫ్లోట్ డేటా టైప్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. ఇప్పుడు 1 అనేది అది ఇంటీజర్ డేటా టైప్ కిందికి వస్తుంది. ఒకవేళ 1.2 దానికి ప్రిసిషన్ డెసిమల్ వాల్యూ ఉంది కాబట్టి 1.2, 12.2 అలా పాయింట్ తర్వాత ఉంటే వాటిని మనము ఫ్లోట్ డేటా టైప్ అనొచ్చు, ఆర్ డబుల్ అని కూడా అనొచ్చు, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ ఈజ్ ఏ నంబర్ విత్ ఏ డెసిమల్ పాయింట్ ఆర్ ఏ నంబర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని చెప్తున్నాం. ఇది ఫ్లోట్. నెక్స్ట్ ఏంటి, స్ట్రింగే కదా. సో స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే స్ట్రింగ్ అంటే వర్డ్స్ని, క్యారెక్టర్స్ని స్టోర్ చేయడం కోసము మనము ఈ స్ట్రింగ్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నేమ్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే, నేమ్ అనే దాంట్లో నేను దివ్య అనే ఒక స్ట్రింగ్ని నేను స్టోర్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి నేమ్ అనేది అప్పుడు ఏ డేటా టైప్ అని చెప్పొచ్చు, ఒక వర్డ్ని స్టోర్ చేసాం కాబట్టి అది మనకి స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ యొక్క డెఫినేషన్, ఏ స్ట్రింగ్ ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ హలో వరల్డ్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుంటే, ఈ స్ట్రింగ్ని నేను వేరియబుల్లో స్టోర్ చేస్తే అప్పుడు ఇది మనకి
ఏ టైప్ అవుతుంది? స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ బులియన్ ఉంది కదా, ఇంకా స్కేలర్ టైప్లో. బులియన్ అంటే ఏంటి అంటే, బులియన్ అనేది ట్రూ అండ్ ఫాల్స్ గురించి మనము యూజ్ చేస్తాం. దీంట్లో మనకి బులియన్లో రెండు ఉంటాయి, ట్రూ ఆర్ ఐదర్ ఫాల్స్ అన్నమాట. ఓకేనా? అంటే కండిషన్ అనేది ట్రూ ఆ ఫాల్సా అని చెప్పడానికి మనము ఈ బులియన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ డేటా టైప్స్లో అరేస్ ఉంది కదా. సో అరే అంటే ఏంటి అని అంటే, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి మనము అరే అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఒక డెఫినేషన్ చూడండి. అండ్ అరే స్టోర్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ సింగిల్ వేరియబుల్. అంటే ఒకే వేరియబుల్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి. ఇప్పుడు నేనేంటి, ఇప్పటి వరకు మనము లైక్ ఒక వేరియబుల్లో ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసాం కదా. ఇప్పుడు a = 10 అంటే 10 అనే వాల్యూని మాత్రమే ఏలో స్టోర్ చేసాం. బట్ ఇప్పుడు అలా కాదు. అరేస్ కాన్సెప్ట్లో నేను ఇప్పుడు 10, 20, 30, 40 ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అరేస్ డేటా టైప్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి అరే డేటా టైప్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే, మనము క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనం ఫర్దర్గా ఊప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసి క్లాస్ డిఫైన్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి అప్పుడు ఇది అర్థమవుతుంది, ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ డేటా టైప్స్లో మనకి 2 ఉన్నాయి. ఏంటి? నల్ డేటా టైప్ అండ్ అలాగే రిసోర్స్ డేటా టైప్. సో నల్ అంటే ఏంటి అంటే, నల్ మీన్స్ నల్ వాల్యూ అంటే ఎంటీ అన్నమాట. ఓకేనా? సో అదే ఇక్కడ నల్ వాల్యూని, నల్ డేటా టైప్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నల్ ఈజ్ ఎ స్పెషల్ డేటా టైప్ విచ్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ వాల్యూ, దట్ ఈస్ నల్. అంటే ఎంటీ అన్నమాట, నథింగ్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి నల్ డేటా టైప్. నెక్స్ట్ ఏంటి? రిసోర్స్ అనేది ఉంది. సో రిసోర్స్ అనేది మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డేటా టైప్స్ పిహెచ్పిలో. సో ఇప్పటి వరకు ఏంటి, మనం థియరీ చూసాం కదా. ఏమేమి చెప్పాను? ఇంటీజర్. టోటల్గా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 3 డిఫరెంట్ కేటగిరీస్: స్కేలర్ డేటా టైప్, కాంపౌండ్ డేటా టైప్, స్పెషల్ డేటా టైప్ కదా. స్కేలర్ డేటా టైప్లో మనకి ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్ ఉన్నాయి. అండ్ అలాగే కాంపౌండ్ డేటా టైప్లో అరేస్, ఆబ్జెక్ట్ ఉన్నాయి. అండ్ స్పెషల్ డేటా టైప్లో నల్ డేటా టైప్, రిసోర్స్ డేటా టైప్ ఉంది కదా. సో ఇక్కడ ఇంటీజర్ అంటే ఏం చెప్పాను? ఓల్ నెంబర్స్, అంటే అవి పాజిటివ్ నెంబర్స్ కావచ్చు ఆర్ నెగిటివ్ నెంబర్స్ కావచ్చు. ఏవైనా ఇంటీజర్స్ని స్టోర్ చేస్తే అప్పుడు మనకు అది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పొచ్చు. ఫ్లోట్ అంటే ఏంటి? ఇంటీజర్ కాకుండా ప్రిసిషన్ వాల్యూస్, అంటే డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా, 10.2, 20.2 అలా. లైక్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం ఫ్లోట్ ఆర్ డబుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ వర్డ్స్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ స్టోర్ చేయడానికి మనకి స్ట్రింగ్ యూజ్ అవుతుంది. బులియన్ అంటే ఒక కండిషన్ అనేది ట్రూవా ఫాల్సా అని చెప్పడానికి మనకి ఈ బులియన్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. అరేస్ అంటే ఏంటి? సింగిల్ వాల్యూని కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి అరేస్ డేటా టైప్ యూజ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? మనం క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ యూజ్ అవుతుంది. నల్ అంటే ఏంటి? నల్ అనేది ఒక స్పెషల్ డేటా టైప్. దీంట్లో ఓన్లీ నల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. నల్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ అన్నమాట. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి పిహెచ్పి డేటా టైప్స్. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్ అన్న. సో ఇవి వచ్చేసి మనకి పిహెచ్పి డేటా టైప్స్. సో ఇప్పటివరకు మనం అంతా థియరీ చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఓకేనా? సో అప్పుడు మనకి ఇంటీజర్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను ఎగ్జాంప్ అనేది రన్ చేశాను. ఎగ్జాంప్ రన్ చేసిన తర్వాత ఇక్కడ MySQL అడ్మిన్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇది మనకి అవుట్పుట్ రన్ చేయడానికి నేను దీన్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ VS కోడ్లోకి వెళ్ళిపోదాం. సో VS కోడ్లోకి వచ్చేసి ఇక్కడ డేటా టైప్స్ .php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ PHP ట్యాగ్ని ఓపెన్ క్లోజ్ చేయాలి. దీంట్లో మనము మొత్తం లాజిక్ అనేది రాస్తాం కదా.
సో ఫస్ట్ నేను ఇంటీజర్ డేటా టైప్ గురించి చెప్తాను. ఇంటీజర్ డేటా టైప్. ఇంటీజర్ డేటా టైప్. సో ఇక్కడ నేను డాలర్, సో వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా డాలర్తో స్టార్ట్ అవ్వాలి కదా. $x=100 అని చెప్పి వాల్యూని తీసుకున్నాను. ఇక్కడ నేను var_dump అనే దాన్ని యూజ్ చేస్తున్నాను ప్రింట్ చేయడానికి. ఎందుకు దీన్ని యూజ్ చేస్తున్నాను అంటే మీకు ఇప్పుడు ఈ 100 అనేది ఇంటీజరా స్ట్రింగా ఏ టైప్ అని చెప్పడానికి ఈ var_dump అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇది కూడా ఒక ప్రింటింగ్ స్టేట్మెంటే, బట్ ఇది టైప్తో పాటు డేటా టైప్తో పాటు ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ప్రింటింగ్ స్టేట్మెంట్. దీనికి బదులుగా నేను లైక్ ఎకో బ్రేక్ యూజ్ చేసి నార్మల్గా కూడా ప్రింట్ చేస్తున్నాను. ఎకో ఇంతకుముందు ఇప్పటి వరకు మనం ఎకోలో చూసాం కదా, సో అందుకే ఇప్పుడు కూడా నేను ఎకోలో ప్రింట్ చేస్తున్నాను, అలా అండ్ ఇలా. సో అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో సేవ్ చేయండి. $x=100 అనే వాల్యూని స్టోర్ చేశాను $x అనే వేరియబుల్లో. సో ఇప్పుడు var_dump of $x అంటే అవుట్పుట్ ఏం రావాలి మనకి, ఇది ఏ డేటా టైప్ 100 అనేది గెస్ చేయండి. అండ్ ఎకో బ్రేక్, ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేశాను లైన్ బ్రేక్ అవ్వడానికి. అండ్ ఎంటర్ ఎకో $x. సో నార్మల్గా ఇది కూడా ప్రింటింగ్ స్టేట్మెంటే. సో దానికి దీనికి డిఫరెంట్ ఏంటో చూడండి. ప్రింటింగ్ స్టేట్మెంట్, సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసినాక లోకల్ హోస్ట్ PHP డెమో, మన ఫైల్ నేమ్ ఏంటి డేటా టైప్స్.php కదా. సో చూడండి, var_dump యూజ్ చేస్తే నాకు ఈ 100 అనే వాల్యూ ఏ టైప్ అనేది ఇక్కడ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ 100 అనే వాల్యూ ఏ టైప్ అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పి చెప్తుంది. ఓకేనా, సో ఇది var_dump యూజ్ చేసి ప్రింట్ చేసాం. అదే ఎక్కువ యూజ్ చేస్తే జస్ట్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ var_dump అండ్ అలాగే ఎకో. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పి అర్థమైంది. సో ఇది ఒకవేళ నేను ఇక్కడ -100 ఇస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి చెప్పండి, అవుట్పుట్ చూద్దాం. ఇంటీజర్ అనే వస్తుంది. ఓకేనా, ఇంటీజర్ అంటే ఏంటి, నంబర్స్ని స్టోర్ చేయడానికి న్యూమరికల్ వాల్యూస్, అవి పాజిటివ్ ఉండొచ్చు ఆర్ నెగిటివ్ ఉండొచ్చు. ఓకేనా, ఓల్ నంబర్స్ అన్నమాట. సో ఇది ఇంటీజర్ డేటా టైప్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రింగ్ డేటా టైప్కి చూద్దాం. స్ట్రింగ్ డేటా టైప్, సో ఇక్కడ నేను డాలర్, ఖచ్చితంగా మనం వేరియబుల్ నేమ్ అనేది డాలర్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా, లేకపోతే మళ్ళీ మీకు ఎర్రర్ వస్తుంది. $name నేను ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఏంటి, మనము ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, వర్డ్ తీసుకోవచ్చు, మన ఇష్టం. సో నేను ఇక్కడ పైథాన్ లైఫ్ అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ $name2 PHP అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు నేను var_dump of $name ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏం రావాలి అవుట్పుట్ చెప్పండి. నెక్స్ట్ అలాగే ఎకో బ్రేక్ కోసమని, లైన్ బ్రేక్ అవ్వడానికి నేను ఈ బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు var_dump of name2 $name2. సో ఇప్పుడు మనకి ఏం రావాలి అవుట్పుట్ అనేది గెస్ చేయండి. సో ఈ స్ట్రింగ్ అనేది ఏ డేటా టైప్,
సారీ, ఈ పైథాన్ లైఫ్ అనేది ఏ డేటా టైప్? స్ట్రింగ్ డేటా టైప్ కదా. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ అండ్ ఆ తర్వాత ఈ నేమ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం. మనం సేవ్ చేయండి, సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకి దీంట్లోనే కలిసి వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇక్కడ నేను ఎక్కో బ్రేక్ చూడండి, స్ట్రింగ్ డేటా టైప్ 11. సో ఇక్కడ 11 అనేది ఏంటి మనకి అని అంటే వర్డ్స్ అంటున్నా, క్యారెక్టర్స్ 1 2 3 4 5 6 స్పేస్ని కూడా కౌంట్ చేస్తుంది. 7 8 9 10 11. ఓకేనా. సో 11 క్యారెక్టర్స్ ఉన్నాయి విత్ ఇంక్లూడింగ్ స్పేస్తో పాటు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తుంది. ఓకేనా. స్ట్రింగ్ డేటా టైప్ ఇది కూడా. సో పిహెచ్పి అనేది కూడా స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా. క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి మనకి స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్యారెక్టర్స్ మనకి 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి లెంత్ అనేది 3 అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ మనకి ఇది లెంత్ అన్నమాట. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి మనకి స్ట్రింగ్ డేటా టైప్కి ఎగ్జాంపుల్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్కి చూద్దాం. ఫ్లోట్ డేటా టైప్ మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ జావాలో అలా చూసుకున్నట్టయితే వేరియబుల్కి ముందు మనము డేటా టైప్ని మెన్షన్ చేస్తాం. బట్ మనకి పిహెచ్పిలో అలా అవసరం లేదు. ఆటోమేటిక్గా వేరియబుల్లో మనం ఏ వాల్యూని స్టోర్ చేస్తే అదే ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది, నువ్వు స్టోర్ చేసింది ఇంటీజరా స్ట్రింగా అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా వేరియబుల్కి ముందు ఇంట్ స్ట్రింగ్ అని చెప్పి రాయాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా. జావాలో అయితే మనం అలా రాస్తాం. సో ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్కి ఇప్పుడు చూద్దాం. $m అనే వేరియబుల్లో నేను 10.35 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను var_dump of $m. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ఎకో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి కూడా మనం ప్రింట్ చేద్దాం. br ట్యాగ్ జస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇలా 2 టైమ్స్ నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. $m. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? 10.35 అంటే 10.35 అంటే ఇక్కడ పాయింట్ అనేది ఉంది, డెసిమల్ వాల్యూ కదా, ఇది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో అందుకని ఇది ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్టయితే చూడండి, ఫ్లోట్ అని చెప్పి వచ్చింది. ఫ్లోట్ 10.35 అని చెప్పి రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఎకో బ్రేక్ యూజ్ చేద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఎకో బ్రేక్ ట్యాగ్. సో చూడండి, సో ఇప్పటివరకు ఏంటి? ఇంటీజర్, స్ట్రింగ్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, ఈ 3 డిఫరెంట్ డేటా టైప్స్ గురించి చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోట్ అంటే ఇది. నెక్స్ట్ బులియన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బులియన్ అన్ని డేటా టైప్స్ ఉంటాయి. బులియన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి నేను $y = true అని చెప్పి తీసుకుంటాను. ట్రూ. ఇప్పుడు నేను var_dump of $y. సో ఇది ఏ డేటా టైప్ అని చెప్పి చెప్తుంది చూడండి. బుల్. సో బులియన్ ఇక్కడ బుల్తో మనకి ఇండికేట్ చేసింది. ఓకేనా. సో ఇక్కడ ఎకో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఎకో బ్రేక్.
చూడండి, బులియన్ డేటా టైప్ ట్రూ ఆర్ ఫాల్స్, దీంట్లో ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఓకేనా, మీరు ఇక్కడ ఫాల్స్ ఇచ్చిన బులియన్ డేటా టైప్ అని వస్తుంది. ఓకేనా, సో ఇది బులియన్ డేటా టైప్. నెక్స్ట్ వచ్చేసి అరే డేటా టైప్ గురించి చెప్తాను. అరే డేటా టైప్. సో అరే అంటే ఏం చెప్పాను, మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, నేను $మొబైల్స్ అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకున్నాను. సో దీంట్లో నేను మల్టిపుల్ వాల్యూస్ని, అంటే నువ్వు స్ట్రింగ్స్ స్టోర్ చేయొచ్చు ఆర్ వాల్యూస్ ఇంటీజర్స్ స్టోర్ చేయొచ్చు, ఏదైనా స్టోర్ చేయొచ్చు. ఓకేనా, అరే ఆఫ్ పారెంథసిస్లో మనము ఇక్కడ నేను వివో మొబైల్ నేమ్స్ ఇస్తున్నాను. వివో, రియల్మీ కామా పోకో కామా ఎంఐ. సో ఇలా ఇచ్చాను. సో ఇప్పటివరకు ఏంటి, మనము వేరియబుల్లో ఓన్లీ ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసాం కదా ఇప్పటివరకు. సో ఇక్కడ నేను చూడండి, ఇదొక వాల్యూ అంటే స్ట్రింగ్సే ఇవన్నీ. స్ట్రింగ్స్ని మనం ఏంటి డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, డబుల్ ఆర్ సింగిల్. సో ఇక్కడ చూడండి, var dump ఆఫ్ $mobiles అని చెప్పి ఇస్తున్నాను, సెమీకోలన్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి చూడండి. సేవ్ చేసి ఇక్కడ ఎకో బ్రేక్ ఇద్దాం, ఎకో బ్రేక్ ట్యాగ్. చూడండి, అరే ఆఫ్ 4 అంటే 4 ఎలిమెంట్స్ని మనము స్టోర్ చేసాము. ఓకేనా, స్ట్రింగ్ ఆఫ్ 4 అంటే ఈ వివోలో మనకి 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్తుంది. ఇది 0th ఇండెక్స్ దగ్గర మనకి ఉంది, అంటే 0th ఇండెక్స్ దగ్గర మనకి వివో అనేది ఉంది. ఇది స్ట్రింగ్ డేటా టైప్, దాని యొక్క లెంత్ 4. నెక్స్ట్ వచ్చేసి 1 పొజిషన్లో మనకి రియల్మీ ఉంది. రియల్మీ అనేది స్ట్రింగ్ డేటా టైప్, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ అలాగే 2 సెకండ్ పొజిషన్లో మనకి పోకో అనేది ఉంది. పోకో యొక్క డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్, అండ్ దాని యొక్క లెంత్ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో మనకి ఎంఐ ఉంది. ఎంఐ అనే స్ట్రింగ్ ఉంది. సో ఈ ఎంఐ అనేది స్ట్రింగ్ డేటా టైప్, దీనిలో మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇంత క్లియర్గా మనకి ఇస్తుంది var dump యూజ్ చేస్తే. ఓకేనా, ఏ డేటా టైప్ అని చెప్పి. సో ఈ రకంగా మనం అరేని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, సో ఇది అరేకి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు స్ట్రింగ్స్ కాకుండా లైక్ 10, 20, 30 అలా వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఏవైనా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇది డేటా టైప్స్ యొక్క టాపిక్. సో ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఈ టాపిక్ కానీ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.